జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ మానవుల ఆహారం శాకాహారం మాంసాహారం వద్దు శాకాహారం ముద్దు జీవహింస మహాపాపం ఏ జీవిని చంపే హక్కు మానవునికి లేదు. అగో ఏందోళ్ళ గట్ల కోపంగా చూస్తుర్రు. గీ నినాదాలు నాయి కావు. మీరేం తింటే నాకెందుకు అలా? అగో గా మెదక్ జిల్లా నర్సాపూర్ సిటీలో పిరమిడ్ ధ్యాన సంస్థల ర్యాలీలో పాల్గొన్న పబ్లిక్ ఇచ్చిన నినాదాలు గివి. మాంసాహారం తినద్దు అనుకుంటా ఎంత పెద్ద ర్యాలీ తీసిర్రో చూడుర్రి. ఇన్నరా మాంసాహారం వద్దు శాకాహారమే ముద్దని తీరొక్క తీరు నినాదాలు ఇచ్చుకుంటా నర్సాపూర్ నాన్ వెజ్ ప్రేమికులను వెజిటేరియన్ల లెక్క మార్చాలని ర్యాలీ తీసిరు వీళ్ళంతా. పిరమిడ్ ధ్యాన సంస్థ సభ్యులట. జీవహింస వద్దు బుద్ధుని మార్గం ముద్దు శాకాహారమే ఆరోగ్య రహస్యం అనుకుంటా అక్కడి మున్సిపల్ చైర్మన్ తో పాటుగా కౌన్సిలర్లు కూడా స్లోగన్లు ఇచ్చిండ్రు. స్లోగన్లే కాదు లో పాటలు కూడా వాడినరు. ఇన్నరా సృష్టించే శక్తి లేనప్పుడు సంపే హక్కు లేదట. మరి ఫారాలల్లో కోళ్లను కోడిగుడ్లను సృష్టిస్తున్నారు కదా, అవి తినొచ్చునా? రేపు సైన్స్ ల్యాబులలో కూడా మాంసం తయారు చేస్తారట. అది తినొచ్చంటారో లేదో. ఎందుకట ఆది మానవుడు దుంపలు కందలు ఆకులు అలుములతో పాటు దొరికిన జంతువులను కూడా వేటాడి తినేటోడట. వాటి సంగతి ఏంది మరి అనుకున్నారట. సండే పుట్ట చికెన్ మటన్లు కొందామని దుకాన్ల ముంగట లైన్లు కట్టిన నర్సాపూర్ నాన్ వెజ్ కాయుష్ చేసేటోళ్ళంతా. సోమవారమో శుక్రవారమో పెడితే వర్కౌట్ కాదనుకున్నారేమో గానీ ఐతారం నాడే ర్యాలీ పెట్టుకున్నారు వెజిటేరియన్ వారియర్స్ అంతా. ఇక వీళ్ళ ర్యాలీని చూసి స్లోగన్లని ఎంతమంది మాంసాహారులు శాకాహారులు లెక్క పరివర్తన ఎందుతారో గానీ నాన్ వెజ్ తినేటోళ్ళ పర్సెంటేజ్ ను తగ్గించేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు పిరమిడ్ ధ్యాన సంస్థ వాళ్ళు.